హాయ్ అండి. ఇది బండిమల్లి చెట్టు. దో ఇది చూడండి. ఈడ ఒక పువ్వు కోస్తే దాని కాడకు ఇటుపక్క అటుపక్క పువ్వు వస్తుంది. దీని లక్షణం ఇది. ఒక పువ్వు కాస్తుంది, దాన్ని కోసే కాడ మళ్ళీ రెండు వస్తుంది ఈ పక్క ఆ పక్క. ప్రతి ఒక్క దీనికి అదే విధంగా వచ్చింది చూడండి. ప్రతి ఒక్క దీనికి ఈ పువ్వు వచ్చిన చోట మళ్ళీ ఈడ రెండో పువ్వు మూడో పువ్వు కూడా వస్తుంది. ఈ కాడ చివరిలో ఈ కాడకు ఇది గనుపు. ఈ గనుపు కాడ మళ్ళీ రెండు చిన్న పూలు వస్తాయి. అవి కూడా ఈ సైజుకి వస్తాయి, మళ్ళీ పెద్ద సైజు అవుతాయి. మళ్ళీ అదే మార ఇంకొక కాడకు ఇట్లే పెరుగుతూ వస్తుంది ఈ చెట్టు. ఈ చెట్టు లక్షణం ఇది. ఇది బండిమల్లి దీని పేరు. వాసన ఉండవు కానీ మస్తుగా కాస్తాయి. ఈ పువ్వుల్ని తింటారు. కొంతమంది ఏమో కాల్చి బూడిది వేసుకొని ఆ బూడిది తాగుతారంట, కండ్లు బాగా కనిపించేదానికి. నేనైతే ఒకప్పుడు తిన్నాను. నేను ఇట్లాగే కోసి నవ్వులు మింగేసినాను. నా ప్రాబ్లం తీరింది. నాకు బాగా కండ్లు కనిపిస్తాయి ఇప్పుడు. అప్పుడు కొంచెం నాకు చూదికి దారం ఎక్కించను కాకుండా అదో ఏమి చీకటి అంటారు, శతువారు ఏదో వచ్చింది. అప్పుడు వచ్చింది ప్రాబ్లం వచ్చింది కండ్లకు. అప్పుడు ఈ పూలు నేనే కోసి ఇట్లే తినేసేదాన్ని నవ్వులు. నాకు ఆ తర్వాత తీరిపోయింది. నేను టైలరింగ్ కుడతాను. సూదికి దారం ఎక్కించేదానికి చాలా అవస్థపడతా ఉంటుంది. ఇప్పుడు అవలీలుగా ఎక్కిస్తాను, చూడకుండానే ఎక్కిచ్చేస్తాను. అంత బాగా దూరంగా నుంచి కూడా కనిపిస్తుంది నాకు. అందరూ కూడా ఎవరికన్నా ఇట్లా సూపు ప్రాబ్లం ఉంటే ఈ పువ్వుల్ని ఇట్లాగే కోసి నవ్వులు మింగేయండి. నేను అట్టాగే మింగినాను, నాకు బాగా అయింది. అందుకే ఈ వీడియో పెడతాను. మీరందరూ కూడా ఆ విధంగా ఉపయోగించి బాగా అయిపోవాలా ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే అని ఇది పెడతా ఉన్నాను నేను.